కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 14 వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధి అయిన వానికి బైబిల్ అసలు అర్థం కాదు. వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. ప్రకృతి ప్రియులు, వారికి దృశ్యమైన వాటిని చూసేవారు. ప్రకృతి సంబంధి అయిన వారి కోసం ఈ సందేశాలు ఇవ్వబట్టలేదు. దేవుడు తన సందేశాన్ని ఏదైతే తెలియపరిచారో పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చి అది ఆత్మీయమైనటువంటిది, ఆత్మానుభవం చేత వివేచించదగినది, ఆత్మీయ కోణంలోనే దాన్ని చూడాల్సింది ఉంది. శరీరానికి సంబంధించినటువంటిది కాదు. క్రైస్తవ జీవితాన్ని ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మను రక్షించుకొనుట. అన్యజనులుగా ఉన్నవారైనా సరే, దేవుని ఎరగని వారైనా సరే, యేసుక్రీస్తు వారంటే ఆత్మను రక్షించుకునే విధానాన్ని భూమి మీదకి వచ్చి చూపించారు ఆయన. ప్రతి మనిషి కూడా తన్ను తాను పరీక్షించుకుని తన జీవితం తదనంతరం ఎక్కడికి వెళ్తున్నాడో గుర్తుపట్టాలి. ఆత్మను పట్టించుకునేవారు లేరు. వారికి కనబడుతున్నటువంటి శరీరమే అది ప్రాముఖ్యము అని. ఆత్మకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎరుగక అనేకులు వస్తున్నారు, వెడుతున్నారు, పోతున్నారు, కనబడతా ఉన్నారు. గనులు, మహానుభావులు ఎంతో మంది. ఏం జరుగుతుందో అన్నది కూడా వివేచించలేనటువంటి విషయం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆత్మను రక్షించుకున్నట్టే, ఆత్మగా ఉండటమే. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి చూపించింది ఆత్మీయులుగా ఉండటానికే పిలువబడ్డాము, ఆత్మీయ మందిరంగా కట్టబడటానికే. మన ముందే ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవటానికి, రాళ్ల మందిరాన్ని కట్టుకోవటానికి కాదు అని యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితమే సుమారుగా ఆయన ఈ భూమండలం మీదకి వచ్చి తన యొక్క చిత్తాన్ని తెలియపరిచి వెళ్ళారు. అందుకనే ఇక్కడ కొరింథీలో రాస్తున్నాడు పౌలు గారు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. సొసైటీలో నాకు డబ్బు ఉంటేనే గౌరవిస్తారు, నాకు బంగ్లాలు ఉంటేనే, తర్వాత పొలాలు ఉంటేనే, తర్వాత పెద్ద సంఘం ఉంటేనే గౌరవిస్తారని చెప్పి ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కేవలం మనుషుల దగ్గర పలుకుబడితోటి, లేనిపోయిన ఆవేశాలతోటి, ఆచరణాత్మకమైనటువంటి ఆత్మను రక్షించుకునే విధానాన్ని కోల్పోయింది నేడు క్రైస్తవ సంఘాలు. దృష్టి అంతా మళ్లించేసుకున్నారు. ఎంత పెద్ద మందిరం నిర్మిస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ సౌఖ్యాలకి, కనబడేటువంటి వాటి మీద దృష్టి పడిపోయింది. అందుకని అంటున్నాడు ఇక్కడ, ప్రకృతి సంబంధి అయిన వాడు ప్రకృతి సంబంధి అయి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. వాడు ఎందుకని అంగీకరించాడంటే ప్రకృతి సంబంధం అయిపోయాడు. కనబడుతున్న వాటి విషయమై. క్రైస్తవ జీవితం అంటే దృశ్యమైనవి చూసి కట్టుకునేది కాదు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది విశ్వాసం. అది దానికోసం వచ్చినటువంటి క్రైస్తవుడు ఆత్మను ఆత్మీయ మందిరంగా కట్టబడటం కొరకు పిలువబడ్డాడు. ఆత్మీయ మందిరంగా కట్టబడుచున్నటువంటి వ్యక్తిలో దేవుడు నివాసం ఉంటాడు.